ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘ సభ్యులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా శుభములు నేను తెలియజేస్తుంటున్నాను. మనమందరం కూడా ఈ యొక్క లాక్డౌన్లో మనం ఉంటున్నాం. మన కర్ణాటక గవర్నమెంట్ వారు విధించిన ఈ లాక్డౌన్లో ఎంతో కష్టతరంగా పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ కరోనా వైరస్ అధికమవుతూ ఉంది కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ లాక్డౌన్ ఏర్పాటు చేసి ఉంటున్నారు. కానీ మనమైతే సంఘముగా మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ఈ సమయం ముందు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మనమందరం కూడా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మనం కలుసుకుందాం. ఈ మొదటి దినపు ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్, ఈ మొదటి దినపు ఈ యొక్క ప్రార్థన కూడికను నేను ప్రార్థన ద్వారా ప్రారంభిస్తున్నాను. దయతో అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క దినాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లాక్డౌన్లో ప్రభువా నీ పాద సన్నిధిలో కొంత సమయం గడిపేందుకు తండ్రి మీరు చూపించిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం. మా సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్, ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ఈ మొదటి దినమందు ఇలాగా నీ నామను బట్టి తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకునేందుకు దేవా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. ఈ దినం జరగబోతున్న ఈ ప్రార్థన కూడిక అంతట్లో మీరు మహిమ పొందండి తండ్రి. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ మా వ్యక్తిగత జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి దాని ద్వారా మీరు మహిమ పొందమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మహత్తరమైన కృపను బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న రీతిగా 21 days ఫాస్టింగ్ ప్రేయర్ జరుపుకుంటూ ఉన్నాం. సో ఐ వెల్కమ్ యూ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్. గడిచిన సంవత్సరం కూడా మనము ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనము ఆన్లైన్లో చేసుకుంటూ ఉన్నాం. కర్ణాటకలో మనకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఈ లాక్డౌన్ని మనము వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో గడపడం ఎంతో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ప్రియులారా. సో దేవుడిచ్చిన భాగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మనం పాల్గొందాం. సో ఫస్ట్ డేలో మనము ఇలా దేవుని సన్నిధిలో చేరి మనం దేవుని ఇలా ఆరాధించడం చాలా గొప్ప భాగ్యం ప్రియులారా. మనందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంకి వెళ్దాం ప్రియులారా. మనందరం కళ్ళు మూసుకొని మనం ఉన్న చోటనే, మనం ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని, చాలామంది ఫాస్టింగ్ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనం అందరూ ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా ఒక చిన్న పాట పాడుకొని మనం దేవుని వాక్యం భాగంకి వెళ్దాం ప్రియులారా. థ్యాంక్ యూ. ಎಂತ ಒಳ್ಳೆ ಸಮಯದೊಳು ಯೇಸುವೇ ನಿನ್ ಬಳಿ ಬಂದೆವು, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಾದ ನಾವು ನಿನ್ನನ್ನೇ ಅರಸಿ ಬಂದೆವು. ಇಂಥ ಒಳ್ಳೆ ಸಮಯದಳು ಯೇಸುವೇ ನಿನ್ ಬಳಿ ಬಂದೆವು, ನಿನ್ನ ಮಕ್ಕಳಾದ ನಾವು ನಿನ್ನನ್ನೇ ಹರಸಿ ಬಂದೆವು. ನಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡು ಸ್ವಾಮಿ, ನಿಮ್ಮ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸು. ನಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡು ಸ್ವಾಮಿ,
ರಕ್ಷಕನಾಗಿ ಕಾಣಲು ಪ್ರೇರಿಸು ನಮ್ಮೆಲ್ಲರನು. ನಿನ್ನನ್ನೇ ರಕ್ಷಕನಾಗಿ ಕಾಣಲು ಪ್ರೇರಿಸು ನಮ್ಮೆಲ್ಲರನು. అందరు కలిసి పాడదామా? ನಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡು ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸು. ನಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡು ಸ್ವಾಮಿ, ನಿಮ್ಮ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸು. ನಿನ್ನನ್ನೇ ರಕ್ಷಕನಾಗಿ ಕಾಣಲು ಪ್ರೇರಿಸು ನಮ್ಮೆಲ್ಲರನು. ನಿಮ್ಮನ್ನೇ ರಕ್ಷಕನಾಗಿ ಕಾಣಲು ಪ್ರೇರಿಸು ನಮ್ಮೆಲ್ಲರನು. అవును ప్రభువా, ఈ మంచి తరుణంలో తండ్రి నీ పాద సన్నిధికి వచ్చాము నాయన. ఈ మంచి సమయంలో నాయన నీ పాద సన్నిధిలో కూర్చొని ప్రభువా నేను ఆరాధించాము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీ వాక్య భాగం వినబోతున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం. మా మీద దయ చూపించండి నాయన, మా మీద కరుణ చూపించండి తండ్రి. మీ దయ పాలించండి ప్రభువా. మీరు మాట్లాడకపోతే మా జీవితాలు వ్యర్థము నాయన. మీరు మాట్లాడండి, నీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం. నీ ప్రసన్నత మా చుట్టూ ఆవరించునుగాక నాయన. మీరు మా మధ్యలో ఉన్నారు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యవాకులు మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ మీ పరిచయం మాకు కావాలి. మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ మొదటి దినపు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో తండ్రి మీరు నడిపించండి తండ్రి. జరగబోయే ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నింటిలో మీరు నడిపించమని ప్రార్థిస్తుంది. నీకు స్తోత్రం. మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంకి వెళ్దాం ప్రియులరా. అందరు దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చొని దేవుని వాక్యం సిద్ధం కండి. దయచేసి మీ బైబిల్ తెచ్చుకుంటే మనం దేవుని వాక్యాన్ని బోధించుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం ప్రియులరా. మొదటి దినవృత్తాంతములు ఇదందరికి తెలిసిన వాక్యమే, చాలా సుపరిచితమైన వాక్యమే. కానీ దేవుడు దీని ద్వారా ఏం మాట్లాడాలనుకున్నా చూద్దాం ప్రియులరా. ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇది చాలా 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 ఫేమస్ వాక్యం. ఇది మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఫస్ట్ క్రానికల్స్ 4th chapter 9-10 verses. యెబెజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అద్భుతమైన వాక్యం. And Jabez was more honorable than his brethren, and his mother called his name Jabez, saying, because I bear him with sorrow. And Jabez called on the God of Israel, saying, oh, that thou wouldest bless me indeed, and enlarge my coast, and that thine hand might be with me, and that thou wouldest keep me from evil, that it may not grieve me. And God granted him that which he requested. Wow. ఈరోజు వాక్యం నేను సిద్ధమవుతున్నప్పుడు దేవుడు ఒక మాట, ఈ వాక్యం ఎప్పుడు చదివినా ఒక బలమైన మాట నన్ను ఈ నా ఆత్మలో ప్రేరేపించబడుతుంది. ఈ వాక్యం చదివిన ప్రతిసారి, ఈ వాక్యం నేను ఎప్పుడైతే చదువుతానో, ఒకసారి నేను యూత్ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది,
ఎప్పుడు ఈ వాక్యం చదివినా కూడా ఒక లైన్ ఒక 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 పదం నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ జాబెజ్ ఎప్పుడు చదివినా కూడా ఒక్క మాట నా లోపల ఏది ప్రతిధ్వనిస్తూ ఉంటుందంటే, a young man who changed his life with a prayer. ప్రార్థన చేసుకుని బతుకును మార్చుకునే యవనస్తుడు. ఇదొక్క మాట ఎప్పుడు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఒక యవనస్తుడు తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. A young man changed his life completely with a prayer. That's how powerful prayer is. Not with his education, not with his money, not with his background, nothing. తనకున్న డబ్బు గురించి కానివ్వండి, లేకపోతే హోదా, లేకపోతే కుటుంబ ఒక బ్యాక్గ్రౌండ్, వాటన్నిటి గురించి కాదు. ప్రార్థన చేసుకుని ఒక యవనస్తుడు తన జీవితాన్ని మార్చేసుకున్నాడండి. ఇది అద్భుతమైన మాట, ఇది అద్భుతమైన సందర్భం. ఈ మాటని దేవుడు జ్ఞాపకం చేయవలసిందిగా నన్ను ఎంతగానో ప్రేరేపించాడు. ఈరోజు నా మాట వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మీ జీవితాన్ని మార్చేసుకోవాలి అంటే, మీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలంటే, మీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే, దీనికి ప్రారంభం, దీనికి పునాది, దీనికి నాంది మీరే పలకాలి. దీనికి స్టార్టింగ్ మీరే చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వే యూ స్టార్టెడ్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది సంబంధమే లేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోవాలి, నీ కుటుంబ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోవాలి, లేకపోతే నీ సేవ జీవితాన్ని మార్చుకోవాలి, లేకపోతే నువ్వు దేవుని ప్రేమించే విధానం మార్చుకోవాలి, లేదా నీ భక్తి జీవితాన్ని మార్చాలి, లేకపోతే నీ జాబ్ని మార్చుకోవాలి, లేకపోతే నీ ఫ్యూచర్ని మార్చుకోవాలని ఒకవేళ నీకు ఆశ ఉంటే, ఇఫ్ యు ఆర్ టైర్డ్ అబౌట్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ ఇన్ పెయిన్, ఒకవేళ భయంకరమైన రోదనలో ఉన్నవా, ఒకవేళ భయంకరమైన డిప్రెషన్లో ఉన్నవా, నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలిగింది ప్రపంచంలో ఒక టాప్ సీక్రెట్ ఉంది. అదేంటంటే ప్రేయర్. When I say this, I'm not talking just ఏదో వేగ్గా ఏదో తెలియకుండా మాట్లాడట్లేదు, కానీ ఈ అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రియులారా. ప్రార్థన ఒక మనిషి జీవితాన్ని ఎంతైనా మార్చగలదు. టుడే వీఆర్ స్టార్టింగ్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్. ఈరోజు మనము ఈ 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. నా మాట వింటున్న వారు ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. కొంతమంది ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ని లైట్గా తీసుకుంటూ ఏం చేస్తాంలే, ఎంత ప్రార్థన చేసినా అంతే కదా, ఏముందిలే అని లైట్గా మీరు తీసుకున్నారేమో. దేవుడు మిమ్మల్ని ప్రేరేపింపనివ్వండి. ఈ వాక్యం ఒకసారి చదవండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీకేమని ఒక్కసారి గమనించండి. ఈ యవనస్తుడికి ఏమీ లేదు, అన్ని విరుద్ధంగా ఉన్నాయి యవనస్తుడికి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాకపోతే ఒక్కసారి గమనించింది, ఒక్క మాట గమనించండి. దిస్ యంగ్ మ్యాన్ చేంజ్డ్ హిస్ హోల్ లైఫ్ విత్ అ ప్రేయర్. హౌ పవర్ఫుల్ ఇస్. అది ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఎంత శక్తివంతమైన మాట అది. ఈ యవనస్తుడు ప్రార్థన చేసుకొని తన జీవితాన్ని మార్చేసుకున్నాడండి. ఈరోజు ఆ అవకాశం మనకుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయింది కర్ణాటకలో. దగ్గర 14 days మనం ఇంట్లోనే ఉంటాం. ఈ 14 daysలో దగ్గర తర్వాత ఈ 21 days మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ దేవుని సన్నిధిలో గడిపితే ఆ అద్భుతమైన ఆశీర్వాదం ఒక శక్తి వేరే ఉంటుంది. నా మాటలు నమ్మండి. నేనేమంటున్నాను తెలుసా, ప్రపంచంలో ఆశీర్వదించబడడం తప్ప, ఒకవేళ దేవుని దగ్గర నుంచి మనము పైకి రావడం మంచిదా కాదా, మనకు డబ్బు ఉండడం మంచిదా కాదా, మనకు హోదా ఉండడం మంచిదా కాదా, మనం ఆశీర్వదించబడడం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోవడం మంచిదా కాదా అని అడిగితే నేనేమంటాను తెలుసా, ఖచ్చితంగా మంచిదే. కాకపోతే అది దేవుని దగ్గర నుంచి రావాలి, అది లీగల్గా రావాలి. అది నా ఆశ. మీకు 2-3 ఇండ్లు ఉండడం మంచిదే, మంచి జాబ్ ఉండడం మంచిదే. నేనేమంటున్నట్టు ఇవన్నీ కూడా లీగల్గా రావడం మంచిది. ఇల్లీగల్గా ఎంత సంపాదించినా వేస్టే, అక్రమంగా ఎంత సంపాదించినా వేస్టే. అర్థమవుతుందా? కానీ దేవుడిస్తే ఎలా ఉంటుందంటే, ఆయన ఎంత ఇచ్చినా దాన్ని లీగల్గా ఇస్తాడు, సంతోషంగా ఇస్తాడు. అది మన జీవితాన్ని సమాధానంగా అనుభవించేలాగా చేస్తాడు. నేనేమంటున్నాను తెలుసా, మీ జీవితంలో లీగల్గా ఆశీర్వదించబడే ఒక ప్రక్రియ ఉంది. యూ క్యాన్ బి లీగలీ బ్లెస్డ్ అండ్ ద వే ఈజ్ ప్రేయర్. అది ఎలా అంటే ప్రార్థన ద్వారా. మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎప్పుడు ఇంకా వీడు మారడు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేసి ఆ వ్యక్తిని మార్చేస్తాడు.
నీ కుటుంబ పరిస్థితి ఇంకా మారదు, నువ్వు ఫిక్స్ అయిపోయినావేమో, ఇంకా అయిపోయింది, నా జీవితం మారదు, నా కుటుంబం మారదు, ఇంతే, మా బతుకులు ఇంతే అనుకున్నావేమో. ప్రార్థన చేసి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలవు. ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోగలవు. అంత శక్తి ఉంది ప్రార్థనకి. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం మనం. ఒకసారి చదువుతూ వెళ్తాం, వినండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై. తన సహోదరులందరిలో అంట ఎబ్బేజు ఘనత పొందినవాడు. గమనిస్తున్నారా ఈ మాట? వాళ్ళందరిలో ఘనత పొందిన వ్యక్తి. ఈ ఒక విచిత్రం ఏంటంటే ఈ 9-10 వచనాలు మాత్రమే ఎబ్బేజు గురించి రాయబడింది. మీరు దానికి పైగా దానికి కింది చదువుకుంటూ పోతే ఊరికి అక్కడ ఒక పేర్ల లిస్ట్ ఉంటుందన్నమాట. ఒక లిస్ట్ ఉంటుంది, అతనిని కానను అది ఇది ఒక లిస్ట్ ఉంటూ పోతుంది. ఒక హిస్టారియన్ రాస్తూ అంత లిస్ట్ రాస్తూ ఉన్నాడు. కానీ ఎబ్బేజు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రము వీడి గురించి ఏదో చెప్పాలి అని ఒక 2 వచనాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమంటే ఎబ్బేజు 2 వచనాల్లో ఎబ్బేజు గురించి రాయబడింది, కానీ అది నా ఫేవరెట్ బైబిల్లో. అద్భుతం అండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడు. ఎందుకంటే నెక్స్ట్ చూడండి, అసలు తన హిస్టరీ ఏంటంటే, వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. అసలు ఎబ్బేజు అని పేరు ఎందుకు వచ్చిందంటే, వీడు పుడుతున్నప్పుడు నాకు చాలా వేదన ఉన్నింది, వీడు నా వేదన పుత్రుడు అని పేరు పెట్టేసిందండి వాళ్ళ తల్లి. ఆవిడ ఆ పేరు పెట్టినప్పుడు వీడికి జీవితాంతం ఎంత బాధ ఉంటుంది చెప్పండి. పొద్దున్న లేస్తేనే వాడి పేరు ఎబ్బేజు, వాడి పేరు వానికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, వాడి స్థితి ఏంటో అని, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి హిస్టరీ అంతా వాడి పేరు తెలియజేస్తూ ఉంటుంది. ప్రతిరోజు అవమానం వాడు ఫేస్ చేయాలి కదా. ఎరా వేదన, ఎలా ఉన్నావురా? ఎరా బాధ, బాగున్నావా? ఏం బాగుంటావులే, నీ పేరే బాధ. పేర్లోనే బాధ పెట్టుకుని జీవితం బాధ ఉంటుంది నీకు కదా. కొంతమందికి ఆనందం అని పేరు పెట్టుకున్న జీవితం ఆనందం ఉండదు, అవునా? ఆనందమ్మా, సంతోషమ్మా, జీవితం సంతోషం. నేనేమంటున్నానంటే పేర్లో ఉన్న వీడికి కనీసం పేర్లోనే సంతోషం, మనోళ్ళకి ఆనందం ఉంది, వీడికి అది కూడా లేదు కదా పాపం. పేర్లోనే బాధ, వేదన. ఎరా వేదన, బాగున్నా బ్రదర్, వేదన గారు వస్తారు, బ్రదర్ బాధ గారు ఈరోజు వచ్చి వాక్యం చెప్తారు, ఆడికే బాధ ఏం కదా, అలా ఉంటుంది. నేనేమంటున్నానంటే పేర్లోనే బాధ ఉంది పాపం, పేర్లోనే వేదన ఉంది. వేదన ఉన్నానని తన తల్లి తనకి వేదన అని పేరు పెట్టేసిందట, ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఒకసారి గమనించండి, ఎబ్బేజు తన పేరు మార్చుకోలేకపోయాడు, కానీ తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఎబ్బేజు తన పాస్ట్ని మార్చుకోలేకపోయాడు, కానీ తన ఫ్యూచర్ని మార్చుకున్నాడు. ఎబ్బేజు తన బ్యాక్గ్రౌండ్ని మార్చుకోలేకపోయాడు, కానీ తన ఫ్యూచర్ని మార్చేసుకున్నాడు. ఎలా చేశాడు తెలుసండి? సింపుల్, చూడండి ఒకసారి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, అది స్టార్టింగ్ పాయింట్, అది టర్నింగ్ పాయింట్. జీవితంలో టర్నింగ్ పాయింట్ అక్కడే వచ్చేది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా కానీ. ఎబ్బేజు తన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, తన హిస్టరీ బాగాలేదు, తన పాస్ట్ బాగాలేదు, తన గతం బాగాలేదు. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, ఇశ్రాయేలు దేవుని వైపు చూసి మొర్రపెట్టాడంటండి. ఏమని మొర్రపెట్టాడు? చాలా చిన్న ప్రార్థనే. ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడు ఉండే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, అంతే ప్రార్థన. ఏం ప్రార్థన చేశాడు? బ్లెస్ మీ, ఎన్లార్జ్ మై టెంట్, దైన్ హ్యాండ్ మైట్ బీ విత్ మీ, thou dost keep me from evil. ఒక 4 పాయింట్లు అంటే అంతే ప్రార్థన చేసింది. సరే, ఒక మాట చెప్తాను, దీని గురించి మనం చాలా గంటలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్లో మనం అద్భుతంగా మీరు తర్వాత మెసేజ్ తర్వాత దాన్ని ధ్యానించండి, దేవుడు మీతో మాట్లాడతాడు. గమనించండి, ఎబ్బేజు అంట ఇశ్రాయేలు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్న, ఇశ్రాయేలు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను, కానీ ఒకసారి చూద్దాం ఏం ప్రార్థన చేశాడో చూద్దాం. నాకు చాలా ఇష్టమైన ప్రార్థన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మీ. వెరీ సింపుల్ ప్రేయర్. లార్డ్ బ్లెస్ మీ. నాకు అర్థం కాదండి, మన ఫోర్ ఫాదర్స్కి, మన పితరులకి దేవుని ఆశీర్వాదం ఒక విలువ తెలుసండి వాళ్ళకి. మన పితరులు ఇతరులు వంటి వారు కారు. మన పితరులకు ప్రాబ్లం వస్తే, మన ఫోర్ ఫాదర్స్కి కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారి రెస్పాన్సే వేరే ఉంటుందండి. ఇతరులాగా కాదు, వాళ్ళు ఒప్పుకోరు దాన్ని.
ఆ కష్టాన్ని, ఆ బాధను ఒప్పుకోరు వాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేం ప్రార్థన చేస్తుంటే తెలుసా? లార్డ్ బ్లెస్ మీ. అదొక మాట నాకు చాలా ఇష్టం. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఆ మాట వింటున్నప్పుడు ఏదో ధైర్యం వస్తుంది. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఎబేజ్ అంటున్నాడు, ప్రభువా నీ దగ్గర నుంచి నాకు ఒక్క ఆశీర్వాదం వస్తే చాలు ప్రభువా, నా జీవితం మారిపోతుంది. యాకోబు ఇదే ప్రార్థన చేయలేదా? ఏం ప్రార్థన చేసి చెప్పండి? రాత్రంతా దేవునితో పెనుగులాడేమన్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి నేను వదలను. వాళ్ళకేమో తెలుసు దేవుని ఆశీర్వాదం లేదో దాగుంది. ఒక మాట చెప్పనా, దేవుని ఆశీర్వాదము ఒక పడిపోయిన వ్యక్తిని నిలబెడుతుంది, ఒక జారిపోతున్న వ్యక్తిని తిరిగి నిలబెడుతుంది, కన్నీటిలో ఉన్న వ్యక్తిని బాగు చేస్తుంది, ఒక పేదవాన్ని తీసుకుపోయి ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది, ఒక పాపిని తీసుకుని పోయి పరిశుద్ధమైన స్థానంలో పెడుతుంది. దేవుని ఆశీర్వాదము మన జీవితాన్ని కంప్లీట్గా టర్న్ అరౌండ్ చేస్తుంది. గాడ్స్ బ్లెస్సింగ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. దేవుని ఆశీర్వాదము ప్రతి దాన్ని మార్చేస్తుంది. నీ డబ్బు మార్చలేనంతగా, నీ హోదా మార్చలేనంతగా, నీ పలుకుబడి మార్చలేనంతగా, నీ గుర్తింపు మార్చలేనంతగా దేవుని ఆశీర్వాదం మార్చేస్తుంది. దట్స్ హౌ పవర్ఫుల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. ఆల్ దట్ యు నీడ్ ఇన్ లైఫ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తే నీ జీవితం పరిపూర్ణంగా మార్చేస్తుంది. వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్. దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక్క ఆశీర్వాదము నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేయగలదు. దట్స్ హౌ సీరియస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. దట్స్ హౌ ఇంపార్టెంట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. దేవుని ఆశీర్వాదం మన మీద లేకపోతే మనం ఏమి చేసినా వ్యర్థమే. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే మనం ఏమి చేసినా అది ఫలిస్తుంది. అతడు చేయునదంతయు ఫలించును, వర్ధిల్లును. దేవుని ఆశీర్వాదం ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన టాపిక్ అండి. వీలైతే మనము ఈ రాబోయే రోజుల్లో మాట్లాడుతాం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాం. బట్ ఈరోజు చూడండి, ఎబ్బేజ్ ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ ఆశీర్వాదం నా మీద ఉండి, ప్రభువా నీ ఆశీర్వాదం నా మీద ఉండి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలు ప్రభువా. నా తల్లి నన్ను ఆశీర్వదించలేదు, నా తండ్రి నన్ను ఆశీర్వదించలేదు, పైగా నా తల్లి నన్ను శపించింది, వేదన పుత్రుడని నాకు శాపం తీసుకొచ్చింది. కానీ నీ ఆశీర్వాదము నా మీద ఉన్న ప్రతి కరసిని, నా మీద ఉన్న ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తుంది. నీ ఆశీర్వాదం నా మీద ఉండని ప్రభువా అని ప్రార్థన చేశాడు. చూడండి నెక్స్ట్ ప్రార్థన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. ఏమండి, కొత్త భూమి కోసం ప్రార్థన చేయొచ్చా? క్రైస్తవులు కొత్త ఇల్లు కోసం ప్రార్థన చేయొచ్చా? క్రైస్తవులు కొత్త ఇండ్ల కోసము, బాడిగ ఇంటి నుంచి సొంత ఇల్లు కోసం ప్రార్థన చేయొచ్చా అంటే అవును, ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తాను. ఎందుకంటే వాక్యం చూడండి ఇక్కడ, ఎన్లార్జ్ మై టెంట్, నన్ను ఫిజికల్గా ఆశీర్వదించు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు వచ్చిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ప్రభువా నన్ను ఆత్మలో ఆశీర్వదించు, ఫిజికల్గా ఆశీర్వదించు. నేను ఫిజికల్గా ఎక్స్పాండ్ కావడం, ఎన్లార్జ్ కావడం దేవుని చిత్తము. కానీ ఇల్లీగల్గా కాదు, లీగల్గానే నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో మొర పెడితే లీగల్గానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఎబ్బేజ్ అంటున్నాడు, ప్రభువా నన్ను లీగల్గా ఆశీర్వదించిన ప్రపంచంలో ఎవరు లేరు ప్రభువా, నాకెవరు లేరు, నాకేం లేదు, నీ ఆశీర్వాదం నా మీద కావాలి. అలాగే నా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేశాడు. మూడవ ప్రార్థన చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నేను, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ. ఆ తోడు గురించి మాట్లాడడం ప్రారంభిస్తే గంట అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ప్రామిస్ అది కదా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. దేవుడు తోడుగా ఉన్నాడంటే అసలు ఆశీర్వాదం వేరే. అసలు దేవుడు తోడుగా ఉండడం ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రభువా ఏం అడగట్లేదు, ప్రభువా నీ ఆశీర్వాదం కావాలి, నా సరిహద్దులు విశాలపరచు, ప్రభువా నీ తోడు నాకు ఉండాలి, నీవు నాతో ఉండు, అంతే. నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే. మోషే అదే ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ సన్నిధిని మీరు నాతో పాటు రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళకండి, మీరు మాతో రావాలి, యువర్ ప్రెజెన్స్ షుడ్ కమ్ విత్ అస్. తోడు కావాలని ప్రార్థన చేశాడు. ప్రభువా నీ తోడు నాకుంటే నేను ఏమైనా చేస్తాను, నువ్వు నాకు తోడుగా ఉండాలి. 4వ వచనం చూడండి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. మనం ముఖ్యంగా చేయాల్సిన ప్రార్థన ఇది ఇప్పట్లో. ఎందుకంటే మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్లో ఉన్నాం. దేశంలో భయంకరమైన పరిస్థితి ఉంది ప్రియులారా, భయంకరమైన పరిస్థితి. జనాలు
రోజుకి కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్లో స్థలం లేదు, భయంకర పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రార్థన ఇట్ ఈస్ మోర్ రెలవెంట్ నౌ. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఇది. ప్రభువా, కీడు నా 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 గుడారం సమీపించకుండా నా దగ్గర రాకుండా నన్ను కాపాడండి ప్రభు అని ఎబేజు ప్రార్థన ఈ రోజుకి మనకు అన్వయిస్తుంది. ప్రియులారా, కీడు రాకుండా, కీడు నుంచి నన్ను తప్పించు. ఎంత సింపుల్ ప్రేయర్ కదా, ఎంత అద్భుతమైన ప్రార్థన కదా. మనం ప్రార్థన చేయాల్సిన వారు ఉన్నాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జనాల కోసం, మన ప్రజల కోసం ప్రార్థన చేయాలి. ప్రధానులకి, లీడర్స్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు తలమునకలై కూర్చున్నారు. వాళ్ళకి ఎలా ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి దేశం మీదకి కీడు వచ్చేసింది, దేశం మీదకి తెగులు వచ్చేసింది. ఎవరికి ఏమి చేయాలో తోచని పరిస్థితి. మనం ప్రార్థన చేయవలసిన వారేమో ఉన్నాం. ఒక మాట చెప్పనా, ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన మన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రేయర్ ఈజ్ ద లీగల్ వే టు బి blessed from heaven. A legal way. చూడండి, ఈ వాక్యం అంతటికి శక్తి ఎక్కడ వస్తుందంటే లాస్ట్ మాట. అసలు ఎబ్బేజు చేసిన ప్రార్థన నేను చేయొచ్చా? అసలు ఎబ్బేజు ప్రార్థన కరెక్టేనా? అసలు ఎబ్బేజు ప్రార్థన థియాలజికల్గా కరెక్టా, డాక్టర్నల్గా కరెక్టా, ఇవన్నీ కరెక్టా లేదా తెలుసుకోవాలని లాస్ట్ ఒక మాట ఉంటుంది. అదొక్క మాట ఈ మొత్తం ఎబ్బేజు చేసిన ప్రార్థన అంతటికి వాల్యూ తీసుకొస్తుంది. ఏంటో తెలుసా? లాస్ట్ మాట చూడండి. అని ప్రార్థింపగా దేవుడు ఎబ్బేజుని మొత్తెను తిట్టెను అని ఉంది బైబిల్లో. దేవుడు ఎబ్బేజు మీద కోపపడి నీవు ఎలా ప్రార్థన చేసితివి అని అడిగిన దేవుడు అలా ఉందా బైబిల్లో? ఏముంది అక్కడ? అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఏం మాట అండి! అదొక్క మాట ఈ పైన ప్రార్థనని క్వాలిఫై చేస్తుంది. దట్ వన్ వర్డ్ విల్ క్వాలిఫై ద ప్రేయర్ ఆఫ్ జాబెజ్. ఏమనుందంటే, అండ్ గాడ్ గ్రాంటెడ్ హిమ్ దాట్ విచ్ హీ రిక్వెస్టెడ్. అదొక్క మాట మన జీవితంలో జరిగిందంటే మన బతుకు మారిపోదా? మన జీవితం మారిపోదా? ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశారంటే దేవుడు దానికి ఆన్సర్ ఇచ్చాడంటే అయిపోయా. ఎబ్బేజు స్టోరీ కంప్లీట్లీ చేంజ్డ్. గాడ్ గ్రాంటెడ్ హిమ్ దాట్ విచ్ హీ రిక్వెస్టెడ్. ఎబ్బేజు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఒక మాట చెప్పనా, ఈ ప్రార్థన మనము చేస్తే, ఈ ప్రార్థన మనం చేయడానికి అలవాటు చేసుకుంటే, ఇది ఎవరు కూడా ఇది డాక్టర్నల్గా తప్పు, ఇది థియాలజికల్గా తప్పు, ఇలాంటి ప్రార్థన నువ్వు చేయకూడదు, ఇది ఎబ్బేజు లాంటి అవన్నీ ఎవరు చెప్పినా పట్టించుకోవద్దండి. ఎందుకో తెలుసా? లాస్ట్లో మనకు అక్కడ దేవుడు సీలేసాడు. ఏం సీలేసాడు? అక్కడ సీలేసి పెట్టాడు దేవుడు. పరలోకం అక్కడ సీల్ చేసి పెట్టింది, ఇలాంటి ప్రార్థనలు నువ్వు చేయొచ్చు అని. ఏం ప్రార్థన? ఆ ప్రార్థనకు నువ్వు ఖచ్చితంగా చేయొచ్చని పరలోక నుంచి దేవుడు సీల్ వేసాడు. ఏమన్నానంటే, అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో ఎక్స్ట్రా క్వశ్చన్స్. అక్కడేం లేవు, అక్కడ ఎక్స్ట్రా ఫుట్ నోట్స్ ఏం లేవు అక్కడ. ఆమేన్. సో నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు లిసన్ టు యువర్ ప్రేయర్స్. బట్ ద థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మనవిని నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము సోమరులు అయిపోతూ ఉన్నాం. ఆత్మీయ సోమరితనం మనల్ని తినేస్తూ ఉంది. ఆత్మీయంగా ప్రతి ఒక్కరికి సోమరితనం వచ్చేసిందండి. యూ డోంట్ వాంట్ టు ప్రే అగైన్, యూ డోంట్ వాంట్ టు ఫాస్ట్ అగైన్. ఇంతకుముందు యవనస్తులుగా ఉన్నప్పుడు ఎంత బాగా ఫాస్టింగ్ చేసేవాడివి, ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళవి. ఇప్పుడు ఏమైపోయింది? ఒక రకమైన సోమరితనం వచ్చేసింది. ఆత్మలో ఆక్రందన లేదు, ఆత్మలో ఆశ లేదు, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలన్న ఆశ ఎవరికి లేదు. జీవితం ద్వారా దెబ్బతిని లాస్ట్కి ఇంకే ఏం ఆశలు దానికొని బతికేస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పినా, నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా, నువ్వు ఎంత భయంకరంగా బాధపడుతున్నా, నువ్వు ఎంత కన్నీరు కార్చినా, ఇంకా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు. వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్. ఒక మాట అద్భుతమైన మాట చెప్తాను వినండి. మీరు జీవితంలో ఓడిపోతే ఓకే, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఇఫ్ యూ లూజ్ ఇన్ లైఫ్, దట్స్ ఓకే ఫర్ మీ. నువ్వు గెలిచినా గెలవకపోయినా అది నాకు ఏం కోపం వస్తుందంటే, నువ్వు అసలు ప్రయత్నం చేయకుండా ఓడిపోతే అది తప్పు. ఓడిపోతావో గెలుస్తావు ఓకే, ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ విన్ ఆర్ లూజ్. ఆల్ దట్ ఐ కేర్ ఇస్, ఆర్ యూ ఫైటింగ్ ఎనఫ్? డోంట్ గివ్ అప్ దిస్ బ్యాటిల్ వితౌట్ అ ఫైట్. డోంట్ గివ్ అప్ దిస్ బ్యాటిల్ వితౌట్ అ ఫైట్. అవును, భయంకరంగా కష్టపడుతున్నావు, భయంకరంగా కన్నీరు కారుస్తా ఉన్నావు, అన్ని నీకు విరుద్ధంగా అనిపిస్తూ ఉంది.
అందరు నీకు విరుద్ధంగా ఉన్నారనిపిస్తూ ఉంది. కానీ ఒక మాట చెప్పిన, ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకో. ఈ 21 days దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అయినంతగా పోరాడు. ఈ 21 days భయంకరంగా దేవుని సన్నిధిలో పోరాడు. ఆత్మీయ పోరాటం చేయి. ఎబ్బేజులాగా ప్రార్థన చేయి. ఎబ్బేజులాగా ఒక ప్రార్థన చేసుకుని ఎలాగైతే తన జీవితాన్ని మార్చేసుకున్నాడో నువ్వు కూడా అలాగ ప్రార్థన చేయి. నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేసుకో. ఈ 21 days ఒక యుద్ధము చేయి. ఒక యుద్ధం ప్రకటించు. ఆత్మీయ యుద్ధం ప్రకటించు. తర్వాత నువ్వు ఓడిపోతావు గెలుస్తావు నాకు సంబంధం లేదు. కానీ ప్రార్థన అయితే ఖచ్చితంగా చేయాలి ప్రియులారా. ప్రార్థన చేసినాడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. మన సంఘంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన వెంటనే చిన్న చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారు చాలా అందరు కలిసి ప్రార్థన చేస్తారు మన చర్చిలో. చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఆన్సర్స్ వాళ్ళ జీవితంలో 21 days తర్వాత వాళ్ళు చూస్తున్న రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. A God is a God who gives rewards. మన దేవుడు అలాగ వదిలిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మన విశ్వాసానికి రివార్డ్స్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. జీవితంలో చాలా కన్నీరుతో ఉన్నావా? చాలా ఓడిపోయినావా? ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఏం డిసిజన్ తీసుకోవాలో అర్థం కావట్లేదా? ఒక మాట ధైర్యంగా చెప్తా, ఒక మాట డైరెక్ట్గా చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకో. ఇంతసేపు నువ్వు అనుకోలేదేమో తీసుకోవాలని, కానీ ఇప్పటి నుంచి నువ్వు ఒక ప్రేరేపణ చేసుకో దేవుని సన్నిధిలో. ప్రభువా, ఐ విల్ ఫైట్ లార్డ్, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. ఆ రోజు నువ్వు ఎబ్బేజు జీవితాన్ని మార్చేస్తే ఈరోజు నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నా కుటుంబాన్ని మార్చండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఏ కీడు రాకుండా నా కుటుంబాన్ని కాపాడండి. ఏ కీడు రాకుండా మా బంధువుల్ని కాపాడండి. ఏ కీడు రాకుండా మా దేశాన్ని కాపాడండి. ఒకసారి మీరు న్యూస్లో చూస్తే కన్నీలాగవండి. హాస్పిటల్లో ఎక్కడ స్థలం లేకుండా జనాలు, అక్కడ హాస్పిటల్ పక్కన పెట్టండి, అక్కడ శవాలు కాల్చడానికి స్థలం లేదు, సమాధులు లేవు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ಪ್ರಾರ್ಥಿಂಚಬದ್ಧುಲೈ ఉన్నాం. మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಹಂಗಿನಲ್ಲಿದ್ದೇವೆ. You have to pray. There is a moral responsibility on every Christian to pray and respond to this crisis. మన దేశం ఈ సంక్షోభంలో ఉందంటే ప్రతి క్రైస్తవుడు దీనికి రెస్పాండ్ కావాల్సిన పని ఉంది. వీ హ్యావ్ టు రెస్పాండ్. గమనించండి, ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ ఒక 2-3 మాటలు చెప్తాను, వినండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన మాటలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 28వ వచనం. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. ఈ మాట ఎబ్బేజీ కరెక్ట్గా సెట్ అవుతుందండి. వాళ్ళ తల్లి, ఎబ్బేజీ తల్లి ఒక విచిత్రమైన పేరు పెట్టేసింది, వేదన పుత్రుని పెట్టేసింది. ఒక రకమైన కర్స్ అది. వరే నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండవురా, నువ్వు పుట్టినప్పుడు నాకు చాలా వేదన కలిగింది, అందుకే నువ్వు వేదన పుత్రుని పేరు పెట్టేసింది. దే మైట్ కర్స్ యూ, లెట్ దెమ్ కర్స్. ఆ వాక్యం చూడండి, లెట్ దెమ్ కర్స్. ಅವರು ಶಪಿಸಲಿ ಪರವಾಗಿಲ್ಲ. ಕನ್ನಡలో చాలా బాగుంది. ಅವರು ಶಪಿಸಲಿ, చింತೆ ಇಲ್ಲ, ನೀನು ಆಶೀರ್ವದಿಸುವಿ. ఏం మాట కదా. లెట్ దెమ్ కర్స్ బట్ యూ విల్ బ్లెస్ మీ. ఒక మాట చెప్పిన, ప్రపంచంలో అందరు కలిసి నీ పైన నిందలు మోపినా, అందరూ అసూయపడినా, అందరు నీ మీద శాపాలు వేసినా కూడా దేవుని ఒక్క ఆశీర్వాదం వాటన్నిటిని టర్న్ చేసేస్తుంది. వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ క్యాన్ ఫైట్ విత్ ఎవ్రీ కర్స్. ఒక ఆశీర్వాదం నీ మీద ఉన్న ప్రతి కాడి నుంచి, ప్రతి శాపం నుంచి నేను విడిపించగలదు. లెట్ దెమ్ కర్స్. శపించే వాళ్ళు శపించని, నీ మీద అసూయపడే వాళ్ళు పడిని, నువ్వు బాగుపడకుండా చూడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చేయని. వాళ్ళు ఏమి చేసినా కూడా ద బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము అది పరిపూర్ణంగా అన్నిటిని మార్చేస్తుంది. దట్స్ హౌ పవర్ఫుల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. వావ్, ఆమేన్. We are giving up too easily these days without a fight. మనం చాలా ఈజీగా వదిలేస్తూ ఉన్నాం, చాలా ఈజీగా వదిలేస్తూ ఉన్నాం. ఏదైనా జరగకూడని కష్టం జరిగితే, ఏదైనా జరగకూడని నష్టం జరిగితే మనం ఈజీగా ఒప్పేసుకుంటున్నాం. మన పితరులు అలా కాదండి. వాళ్ళు ఇఫ్ సంథింగ్ వాజ్ రాంగ్ విత్ దేర్ లైఫ్స్, దే వెంట్ టు గాడ్. వాళ్ళ జీవితంలో ఏదైనా జరగరాని జరిగితే వాళ్ళు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభు, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది జరగకూడదు కదా. బట్ మనం అలా చేయట్లేదండి. వీఆర్ గివింగ్ ఇట్ టు అస్ ఈజీలీ, అంటే ఈజీగా వదిలేస్తూ ఉన్నాం. నేనేమంటున్నాను తెలుసా, ఫర్గెట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్, ఐ వాంట్ యూ టు అటెండ్ ది బ్యాటిల్. మీరు గెలుస్తారు ఓడుతారు పక్కన పెట్టండి, కానీ ఖచ్చితంగా మనం యుద్ధం చేయాలి. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకోండి. సీరియస్గా మీ జీవితంలో ఫుల్
చాలా చాలా గంభీరంగా ఈ నిర్ణయం తీసుకోండి ప్రియులారా. మీరు పార్షియల్ ఫాస్టింగ్ చేస్తారు, ఫుల్ 3 పూట్ల చేస్తారు, 2 పూట్ల చేస్తారు, ఎలా చేస్తారు అది మీరు కమిట్మెంట్ చేసుకొని త్వరగా ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సపరేట్ పవర్ అండి దీనికి. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ పవర్. ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సంపాదించండి. ఈ లోకంలో ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయేమో నీకు. ఎన్ని ఆప్షన్స్ ట్రై చేసినా జరగట్లేదేమో. కమ్ టు దిస్ ఫైనల్ ఆప్షన్. కమ్ టు గాడ్. చేంజ్ యువర్ లైఫ్ విత్ అ ప్రేయర్. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. వేరే చెడు మార్గాలు నువ్వు పోవాల్సిన పని లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు పోవాల్సిన పని లేదు. వారిని వీరిని కాలు పట్టాల్సిన పని లేదు. వాళ్ళ మీద కాకా పట్టాల్సిన పని లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు పోయి వాళ్ళు కాకా పట్టి వాళ్ళ కాలు మీద పడాల్సిన పని లేదు. వచ్చి దేవుని సన్నిధిలో మోకరించు. ఆయన నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు. ఒక మనిషి ఆశీర్వదిస్తే ఒక మనిషి నిన్ను కింద పడేస్తాడేమో. దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనిషి నిన్ను కింద పడేయలేడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఇక్కడ ఒక అద్భుతమైన మాట నేను రాసుకున్నాను చూడండి. హిస్ మదర్ నేమ్స్ హిమ్ వర్స్ట్ ఆఫ్ ఆల్, బట్ గాడ్ బ్లెస్సెస్ హిమ్, గాడ్ మేక్స్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. ఇవ్వగలిగిన అతి దరిద్రమైన పేరు వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఇవ్వగలిగిన అతి అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చేశాడు. అద్భుతమైన మాట కదా. రైట్, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాలి, నేను జాగ్రత్తగా వినండి. ఇలాంటి సందర్భాలు బైబిల్లో 2 జరిగాయి. జేబెస్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఫాదర్ అన్లైక్ బెంజమిన్ వెన్ హిస్ మదర్ రేచల్. ఓకే చూడండి, రాహేలు చనిపోతున్నప్పుడు తన కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. రాహేలు అంటే యాకోబు వాళ్ళ భార్య. తను చనిపోతున్నప్పుడు కూడా సేమ్ ఎలాగే చేసింది. అంటే బెనోని అంటే కూడా నా వేదన పుత్రుడు, ద సన్ ఆఫ్ మై సారో అని. కానీ వెంటనే యాకోబు వచ్చి ఆ పేరు తీసేసి లేదు హీఈస్ నాట్ ద సన్ ఆఫ్ మై సారో, వీడు బెనోని కాదు, వీడు బెంజమిన్ అని పేరు పెట్టాడు. బెంజమిన్కి యాక్చువల్లీ వేరే పేరు ఏముందంటే బెనోని అని వాళ్ళమ్మ పేరు పెట్టింది. కానీ వెంటనే యాకోబు వచ్చి లేదు వాడు బెనోని కాదు, వాడు బెంజమిన్. బెంజమిన్కి ఆ ఆప్షన్ ఉండింది. అంటే పేరుని మార్చే తండ్రి ఉన్నాడు ఎవరికి? బెంజమిన్కి. కానీ జాబేజ్కి ఎవరు లేరండి. బెంజమిన్కి బెనోని నుంచి బెంజమిన్ పేరు మార్చే తండ్రి యాకోబు ఉన్నాడు. కానీ జాబేజ్కి అలాంటి తండ్రి ఉండలేదు. అందుకే యాబేజ్ ఏం చేసి తెలుసా? ఇక్కడ చాలా అద్భుతం, ఈ మాట నాకు చాలా ఇష్టం. బెనోని నుంచి బెంజమిన్కి పేరు మార్చిన తండ్రి పేరేంటి? యాకోబు కదా. ఆ యాకోబుకి ఇంకొక పేరేంటి? ఇశ్రాయేల్ కదా. ఇక చూడండి, ఎబ్బేజీకి పేరు మార్చే తండ్రి లేడు. కానీ ఆ పేరు మార్చిన తండ్రి ఆయన యొక్క దేవుడి దగ్గరికి పోయాడు. He didn't go to Jacob, he didn't go to Israel, he went to the God of Israel. బెంజమిన్కి ఇజ్రాయెల్ ఉన్నాడేమో, కానీ ఎబ్బేజీకి ఇజ్రాయెల్ దేవుడే ఉన్నాడు. అక్కడ చూడండి, ఆ స్టార్టింగ్లో మాట ఏమిటో చూడండి, 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టినాడంట. అర్థమైంది? ఇప్పుడు బెంజమిన్ పేరు మార్చేటికి ఇశ్రాయేల్ ఉన్నాడు, అదే యాకోబు ఉన్నాడు. కానీ ఎబ్బేజు పేరు మార్చడానికి ఎవరు లేరు. అందుకే ఎబ్బేజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇశ్రాయేల్ దగ్గరికి పోలేదు. ఆయనకి ఇశ్రాయేల్ లేడేమో, కానీ ఇశ్రాయేల్ దేవుడు ఆయనకు ఉన్నాడు. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక 3 ఇంపార్టెంట్ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అసలు ఎబ్బేజు ప్రార్థన చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, తనకున్న బ్యాక్గ్రౌండ్ని తను ఒప్పుకోలేదు. హీ డెంట్ యాక్సెప్ట్ వాట్ హిస్ లైఫ్, హీ డెంట్ యాక్సెప్ట్ హిస్ ప్రెసెంట్ లైఫ్, హీ డెంట్ యాక్సెప్ట్ హిస్ సిచ్యువేషన్. తనకు జరుగుతున్న సందర్భాన్ని, తనకు జరుగుతున్న సమస్యని తను ఒప్పుకోలేదు. దీని నుంచి నేను ఖచ్చితంగా బయటికి రావాలి అనుకున్నాడు, అంతే. అయిపోయింది, అక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. యవనస్తులారా దయచేసి నా మాట వినండి. ఈ మాట వింటున్న యవనస్తులే కాదు, అందరూ దయచేసి నా మాట వినండి. ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ, ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ బ్యాక్గ్రౌండ్ దట్ యువర్ ఇన్ రైట్ నౌ, ఇఫ్ యూ డోంట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. మీ జీవితంలో నువ్వు జరుగుతున్న విషయానికి నచ్చకపోతే, నీకు ఇష్టం లేకపోతే, నువ్వు వెంటనే దాన్ని అలా ఒప్పుకోవాల్సిన పని లేదు. ప్రభువా, నా జీవితం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, నా జీవితాన్ని మారచ్చు అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. Don't accept the things, you don't have to accept the situation that's happening around you. You can change your life with one prayer. ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను.
స్టార్ట్ చేయండి. ఈరోజు నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయండి. మన సంఘం అంతా కలిసి ఈ జర్నీ స్టార్ట్ చేసి మన సంఘంతో పాటు ఈ జర్నీ స్టార్ట్ చేయండి. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్. ఈ మాట ఎవరైతే వింటున్నారో రోజు ఈ టైంకి ప్రతిరోజు మీకు మెసేజ్లు ఉంటాయి. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రతిరోజు ఈ 21 days దేవుని సన్నిధిలో గడుపుదాం. ఈ ప్రేయర్ అయిపోయినాక, ఈ మెసేజ్ అయిపోయినా కూడా మీ పర్సనల్ ప్రేయర్లో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులు విస్తారపరచండి, నాకు తోడుగా ఉండండి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడండి. రోజు ఈ ప్రార్థన చేయండి. రోజు ఈ ప్రార్థన చేయండి. కేవలం ఈ ప్రార్థన రిపీట్ అని కాదు, ఇలాంటి ప్రార్థన రోజు మీరు చేయండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మనం చేసిన మనవిని ఆలకిస్తాడు. ఒక మాట చెప్పనా, దేవుడు ఆశీర్వదించినట్టుగా ప్రపంచంలో నేను ఎవ్వరు ఆశీర్వదించలేరు. దేవుడు కృప చూపించినట్లుగా ప్రపంచంలో ఎవరు కృప చూపించలేరు. దేవుడు నిన్ను పైకి తీసుకొని వచ్చినట్టుగా ప్రపంచంలో ఎవరు తీసుకురాలేరు. ఒక పొలిటీషియన్ నిన్ను పైకి తీసుకొస్తే దాని వెనకాల ఎంత ఘోరాలు ఉంటాయో, ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో, ఎంత లంచం ఇవ్వాలో. కానీ దేవుడిని ఆశీర్వదిస్తున్నప్పుడు అలా ఉండదండి. దేవుడు లీగల్గా నిన్ను ఆశీర్వదిస్తాడు, క్రమంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్నగా స్టెప్ బై స్టెప్ దేవుడిని ఆశీర్వదిస్తాడు. క్రమంగా నెమ్మదిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు సువార్త చెప్పినప్పుడు ఎవరు మారట్లేదని చాలా బాధపడుతున్నావా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవుడు నూతన కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో ఎవరైనా మారాలా? దానికోసం ప్రార్థన చేయి. నీ జీవితంలో మారవలసిన సంగతులు ఉన్నాయా? దానికోసం ప్రార్థన చేయి. మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయి. దేవుడు నూతన ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఈ మాటలు చెప్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఏదో కార్యం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. టైం వేస్ట్ చేయొద్దు, ప్రార్థన చేయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి ఎంత మాట్లాడినా వ్యర్థం. వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా వ్యర్థమే. ఎంత నువ్వు మాస్టర్ ప్లాన్ వేసినా వ్యర్థము. వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు మనకు సహాయం చేయరు. పరలోకముందున దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆయన మన పాస్ట్ నుంచి విడిపిస్తాడు, మన గతం నుంచి విడిపిస్తాడు, మన ఫ్యూచర్ని బాగా చేస్తాడు. ఇంకొకసారి చెప్పనా, ఈ యవనస్తుడు ప్రార్థన చేసుకుని తన బతుకుని మార్చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత పవర్ఫుల్ మాట అది. ప్రార్థన చేసుకుని బతుకుని మార్చేశాడు. ఇంకొక మాట చెప్పనా, నువ్వు కూడా ప్రార్థన చేసి నీ జీవితాన్ని మార్చేయి. ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని మార్చేయి. ప్రార్థన చేసి నీకున్న గతాన్ని మార్చేసాయి. నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నువ్వు పొందవలసిన అద్భుతమైన మేళ్ళు పొందు. నా దేవుడు ఒక్క ఆశీర్వాదం, మన దేవుని దగ్గర నుంచి వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇంకొకసారి ఆ మాట చదవండి. ఆ 4 వచనాలు చూడండి. మొర్ర పెట్టి ఏమన్నాడంటే, ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఈ చివరి ప్రార్థన మాత్రం మనం దేశమంతటి కోసం ప్రార్థన చేయాలి ప్రియులరా. దేశం భయంకర పరిస్థితిలో ఉంది. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మనం దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి కోసం ఈ పాలిటిక్స్ని అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ దేశం కోసం పనిచేసేలాగా మనం ప్రార్థన చేద్దాం ప్రియులరా. అనేక మంది భయంకరంగా చనిపోతున్నారు రోజు. ఇది విస్తరించిపోతూ ఉంది. మన జనులు, మన ప్రజలు మన క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదము, దేవుని కరుణ, దేవుని కృప మన దేశం మీదకి వచ్చునుగాక, మన రాష్ట్రం మీదకి వచ్చునుగాక, మన కుటుంబం మీదకి వచ్చునుగాక, మన మీదకి వచ్చునుగాక. దేవుడు మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేయనుగాక. మనందరం కళ్ళు మూసుకుందామా? మనందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ ఆరాధన ముగించుకుందాం. ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకుందాం. Let's all close our eyes. Thank you, Jesus. Thank you, Jesus. ప్రార్థన చేయుట నేర్పుమయ, నీ సన్నిధానములో ప్రతినిత్యము. ప్రార్థన చేయుట నేర్పుమయ, ఆత్మాభిషేకముతో నన్ను నింపుము. సాతానుతో పోరాడే ప్రార్థన, ఉజ్జీవము రగిలించే ప్రార్థన. సాతానుతో పోరాడే ప్రార్థన, ఉజ్జీవము రగిలించే ప్రార్థన.
నీ కొరకై సమర్పణగా నన్ను నడిపించే ప్రార్థన, నీ కొరకై సమర్పణగా నన్ను నడిపించే ప్రార్థన. నేర్పుమయా 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 నా యేసయ్యా, చేయుమయా చేయుమయా ప్రార్థన వీరునిగా చేయుమయా, మార్చుమయా మార్చుమయా విజ్ఞాపనకర్తగా మార్చుమయా, ప్రార్థన చేయుటనే ఉమయా, నీ సన్నిధానములో ప్రతినిత్యము ప్రార్థన చేయుటనే ఉమయా, ఆత్మాభిషేకముతో నన్ను నింపు, నేర్పుమయా 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 నా యేసయ్యా, మార్చుమయా మార్చుమయా విజ్ఞాపనకర్తగా మార్చుమయా. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు మా యేసయ్యని పాసనదికి వస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభు అనే మాటలు వినడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఈ ఫస్ట్ రోజులో మొదటి దినమున నాయన మీరుతో నడిపించేందుకు స్తోత్రం. రాబోయే 21 డేస్లో తండ్రి మీరుతో నడిపించాను, 21 రోజుల్లో ప్రభు మీరుతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదో ప్రభు, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో తండ్రి ప్రభు ఒక అద్భుత కార్యాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని మా చేతులు జరిగించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం. సమయంతటి మీద ప్రభు నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం. నీ ఆత్మతో నింపండి నాయన, ప్రార్థన భారంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభు నీకు మాత్రమే చెల్లిస్తూ అతీతులో రానే ఉన్న నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రియులారా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఈ మొదటి దినం ఈ యొక్క 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈ మొదటి దినమందు ఈ చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా మన కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో సహోదరి యశోదమ్మ ఉన్నారు, వారు మనలో ప్రార్థన నడిపిస్తారు. దయతో అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన నామం బట్టి యేసయ్య నీకే వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మంచి దేవా నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో మీరు మాత్రమే మంచి దేవుడు నాయనా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ప్రభా మరి ఈ రీతిగా తండ్రి నాయన మేమందరము ప్రభా మరి ఆన్లైన్ సర్వీస్లో ప్రభా మా యొక్క ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభా మా సమయాన్ని మరి నీ సన్నిధిలో ప్రభా గడుపుటకు యేసయ్య మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవా నీకే వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి కూడా దేవా నీకు స్తోత్రములు. నీ దాసుని ప్రభా మీరు అభిషేకించి తండ్రి నాయన ఎన్నో విలువైన మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడినారు. అందుని బట్టి దేవా నీకు స్తోత్రములు తండ్రి. విన్న ప్రతి వాక్యాన్ని ప్రభా మరి నాయన అపవాది ప్రభా ఎత్తుకొని వెళ్ళిపోకుండా నాయన మా హృదయం అనే మంచి నెలలో ప్రభా విత్తబడి 30 వంతులను 60 వంతులు 100 వంతులుగా ప్రభా ఫలించినట్లుగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా వాక్యం విన్నారో తండ్రి వారి జీవితంలో ప్రభా అద్భుతాల్లో ఆశ్చర్యక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సినటువంటి స్వస్థతను బలాన్ని ప్రభా అనుగ్రహించండి. ముఖ్యంగా నీ సన్నిధిలో ప్రభా విన్న వాక్యము ప్రభా వారి జీవితంలో తండ్రి మరి నా అనుసరించి నడుచుకుని ప్రభా మీ మేళ్ళను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని మరి ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నత పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకుని ఉంచున్నాం తండ్రి. ఆమేన్. అంత్య ఆశీర్వాదం తీసుకుందాం ప్రియులారా. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ మన కుటుంబములకును మన సంఘము అంతటికి సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దయచేసి ప్రియులారా అందరూ కూడా ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో తప్పిపోకుండా అందరం కూడా ప్రతిదినం సాయంకాలం 6 గంటలకంతా ప్రతిదినం మనకు రాత్రి 8 గంటలకు ఆన్లైన్ సర్వీస్ ప్రారంభం అవుతుంది. దయతో అందరూ కూడా మీ పనులు ముగించుకొని సిద్ధపడి అందరూ కూడా ఆన్లైన్ సర్వీస్కు మనం ప్రార్థన పూర్వకంగా వస్తాం ప్రియులారా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక.